ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఆ విద్యా సంస్థలలో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను సీఎం బహిరంగ సభకు తీసుకువెళ్లారని కరీంనగర్ కు చెందిన ప్రముఖ న్యాయవాది సర్దార్ సోహన్ సింగ్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు సర్దార్ సోహన్ సింగ్, నేను ఒక న్యాయవాదిని. ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థకు సెలవు ప్రకటించారు. సెలవు ఎందుకు ప్రకటించారని చెప్పి నేను తెలుసుకునేదానికి పోయి స్టాఫ్కి అడిగితే స్టాఫ్ సమాధానం చెప్పింది సీఎం సభ ఉన్నది అని చెప్తే నేను వాళ్ళకి అడిగిన అయితే సీఎం సభకు మీతో నేను అంటే జన సమీకరణ కోసం స్కూల్ బంద్ పెడుతున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ స్కూళ్లకు, ప్రభుత్వ కాలేజీలకు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది. ఇందులో భాగంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన ఆల్ ఫోర్స్ అధినేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఈరోజు విద్యా సంస్థలకు బంద్ పెట్టి విద్యార్థులకు జన సమీకరణ చేసి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు ఆ సభకు తీసుకువెళ్తారు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, గ్రాడ్యుయేట్స్కు న్యాయం చేస్తా అని చెప్పే నరేందర్ రెడ్డి గారు విద్యార్థులకు సీఎం సభకు తీసుకుపోతారంటే వారు విద్యార్థుల పేరెంట్స్కు, తల్లిదండ్రులకు అసలు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? ఇంకోటి, గ్రాడ్యుయేట్స్కు వాళ్ళ జీవితాలు సరిదిద్దా అని చెప్పే వ్యక్తి ఈరోజు ఏంటంటే విద్యార్థుల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు నిర్వీర్యం చేస్తున్నారు. నేను మీడియా ముఖంగా ఒకటే విషయం అడుగుతున్నా, నరేందర్ రెడ్డి గారు ఈరోజు మీ రాజకీయ జీవితం కోసం విద్యార్థులకు సీఎం సభకు తీసుకుపోవడం అవసరమా? ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి టీచింగ్ స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు జన సమీకరణ కోసం తీసుకుపోవడం ఎక్కడి వరకు న్యాయం? గ్రాడ్యుయేట్స్కు మీరేం న్యాయం చేస్తారు సార్? మీరు విద్యార్థుల జీవితాలతో చెలగటమారే మీరు గ్రాడ్యుయేట్స్కు న్యాయం చేస్తారని మేము ఒకటే విషయం పిల్లగాళ్ళ తల్లిదండ్రుల తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. మీ విద్యా సంస్థల చదివే పిల్లలకు వితౌట్ ఎనీ నోటీస్ ఇలా సెలవు ప్రకటించారు. ఇది మాత్రం చాలా అన్యాయం. అధికారులకు ఫిర్యాదు చేసిరా? మేము దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినాం, డిఓ గారికి ఇచ్చినాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా ఇచ్చినాం. వాళ్ళు చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఈవెన్ జిల్లా కలెక్టర్ గారికి, ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇచ్చినాం. దాని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పింది. కానీ మాకైతే ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి ఆ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు వారిపై చర్య తీసుకుంటారని చెప్పి మాకైతే ఎటువంటి నమ్మకం లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఈరోజు స్టాఫ్కు తీసుకుపోయి ఎండలో కూర్చోబెట్టిండ్రు, 3కి తీసుకుపోయి ఎండలో కూర్చోబెట్టిండ్రు. అంటే స్టాఫ్కు ఇచ్చే జీతాలల్లా వాళ్ళకి తీసుకుపోయి ఆ సభలో కూర్చోబెట్టిండ్రు అంటే అది శ్రమ దోపిడే. వాళ్ళకు చదువుల కోసం జీతాలు ఇచ్చుకుంటూ ఇలా తీసుకుపోయి సభలో కూర్చోబెట్టినట్టే మేము ఖచ్చితంగా రానున్న రోజులలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ అధినేత అయిన నరేందర్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. దీనిపై మేము చర్యలు తీసుకుంటాం.